యాక్చువల్గా మీ సినిమాల్లో ఇది మీ దాకా వచ్చింది లేదు నాకు తెలియదు, ట్యాక్సీ వాళ్ళ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఆ సినిమా కానీ దాంట్లో మీ క్యారెక్టరేషన్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఆ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా ఈ సినిమా ఆడదు అని చెప్పి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును. ఎవరు చేశారు ఆ క్యాంపెయిన్? తెలీదబ్బా, స్వేర్ తెలీదు, అస్సలు నో ఐడియా ఎవరు చేశారు ఏంటి తెలియదు. బట్ జరిగిందనేది ఒప్పుకుంటారా? అంటే అప్పటికి హాఫ్ సినిమా రిలీజ్ అయింది, బయట కూడా ఈ సినిమా ఆడదు అని టాక్ ఉండేది. బికాజ్ నేను సినిమాలో పనిచేస్తున్నాను కదా, ఆ సినిమా అని చాలా చిన్న చూపు ఉండేది సినిమా మీద. నేను ఒక సినిమా, టు బి వెరీ ఫ్రాంక్, నేను ఒక సినిమాని కథ స్టేజ్ లో నమ్మితే ఆ సినిమాని బాగా మోస్తాను. నేను బాగా లవ్ చేస్తాను, ఆ సినిమాతో లవ్ లో పడిపోతాను. పడిపోయి ఆ సినిమాని బాగా మోస్తాను. అరే ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అనేది నా అలవాటు. అది గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. అది మోస్తాను సినిమాని. ఆ సినిమాని కూడా నేను బాగా మోసేవాడిని ఇండస్ట్రీలో. బట్ చాలా ఇండస్ట్రీ అంటే లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. బట్ నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిందా, ఎవరు చేశారు, దట్ ఐ డోంట్ నో, టు బి వెరీ ఫ్రాంక్ తెలియదు నాకు. విజయ్ దేవరకొండ గారి సినిమా సెట్లో కానీ లేకుంటే ఆయన తోటి ఆర్టిస్టులు ఉండే విధానం కానీ ఎలా ఉంటుంది? వెరీ కూల్గా ఉంటాడు, ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగే ఉంటాడు. అప్పుడు టాక్సీ వాళ్ళప్పుడైతే అలాగే ఉండే. మళ్ళీ తర్వాత నేను ఇంకా ఆ తర్వాత మళ్ళీ పని చేయలేదు మేము, బికాస్ తను వేరే 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 సినిమాలకు వెళ్ళిపోయాడు, నాది వేరే సినిమాలు. ఇప్పుడు మళ్ళీ కలిస్తే మళ్ళీ కలిసి పని చేస్తే యూ నెవర్ నో, మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను మన ఇంటర్వ్యూ మొత్తం మీద, మీరు ఏం చెప్తున్నారంటే నేను కలిసి పని చేశాను, నా 100% ఇచ్చాను, తర్వాత నేను వాళ్ళతో కలవలేదు. చాలా లేదంటే సినిమాలు జరగలేదు. అది కాదు కదా ఇండస్ట్రీ అంటే, రెగ్యులర్ గా మధ్యలో వెళ్ళాలి, ఫ్రెండ్స్ కలవాలి. ఇప్పుడు ఎలా అంటే సరే, ఇంకోటి ఇలా కలిసే వాళ్ళు ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళి కలిసి విష్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి కదా, చాలా మంది ఉన్నారు నాకు కూడా. మరి మీకెందుకు అంటే, మీరు కష్టపడి సంపాదించుకోవడమా లేకుంటే మీకు క్యారెక్టర్స్ మీరు కరెక్ట్ అని రావడం జరుగుతుంది, కానీ మీకంటూ ఒక గ్రూప్ లేదు, మీకంటూ ఒక కోటరీ లేదు. ఇప్పుడు నువ్వే అన్నావు, ఏమన్నావు, మీ మీద ముద్ర పడిపోయింది ఒకటే గ్రూప్ కానీ అని. నితిన్ విషయంలోనే జరిగింది, అది మీ సినిమాల వల్ల వచ్చింది. బట్ మీకంటూ ఒక సర్కిల్ ఉండాలి కదా, ఆ సర్కిల్ ఉంది. సర్కిల్ ఉందబ్బా, సర్కిల్ లేకపోవడం లేదు, సర్కిల్ ఉంది. డెఫినెట్లీ ఐ హ్యావ్ మై ఓన్ సర్కిల్. బట్ యూనో నేను వెళ్ళి ఎవరిని అవకాశాల గురించి యూనో నాకు ఇవ్వండి అది లేదు, నాకు అది లేదు. ఎందుకంటే ఐ ఫీల్ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు కదా మనం అప్పుడు న్యాయం చేయగలుగుతాం. మనం వెళ్ళి అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, లేకుంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీడేంటి సాగు కొడుతున్నాడు అనుకుంటారేమో, ఈ మొహమాటం వల్ల తప్పితే. బట్ నాకు సర్కిల్ లేకపోవడం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార డైరెక్టర్ పవన్ సాధినేని ఉన్నారు, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు తను ఆకాశంలో ఒక తారకు ముందు సేనాపతి అని రాజేంద్ర ప్రసాద్ గారు అది చేశారు, దయా చేశారు. ఓకే, మళ్ళీ మేము మధ్యలో వెళ్ళి కలిసినప్పుడు చాలా అన్నాడు, అరే డార్లింగ్ నేను ఎలా మిస్ అయ్యాను, నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది, ఎలా మిస్ అయ్యాను అని చాలా అనుకున్నాడు తను. సో తనకుంది ఇవ్వాలని, కానీ ఎక్కడో కుదరదు అంతే. ఇప్పుడు కృష్ణ చైతన్య ఉన్నాడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డైరెక్టర్ చల్మోహన్ రంగ, తనతో కంటిన్యూస్ పనిచేస్తానే ఉన్నాను, కానీ ఎక్కడో సెట్ అవ్వాలి అంతే. అవుతే డెఫినెట్లీ ఇస్తారు మన టీం, ఇవ్వరు అంటూ ఏమీ లేదు. నాకు ఉంది నా సర్కిల్, ఇండస్ట్రీ అంతా నా సర్కిలే, అలా ఉంటేనే బాగుంటుంది. ఇండస్ట్రీతో అందరితో పని చేయాలని వచ్చాం కదా, ఒక సర్కిల్కి స్టిక్ అవ్వకుండా ఒక హిట్ కొట్టేస్తే అందరూ ఓన్ చేసుకుంటారు. ప్రతి మనిషికి లైఫ్లో ఒక తారక మంత్రం అని ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మనిషి ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఒక మంచి మాటని రామ్ చరణ్ గారు మీకు చెప్పారంట, ఏ సందర్భంలో ఏం చెప్పారు? వినయ విధరామ జరుగుతున్నప్పుడు చెప్పారు ఆయన, అన్ని సినిమాలు చేయాలి మధు, ఏ సినిమా ఎక్కడ క్లిక్ అవుతుందో, ఏ సినిమా ద్వారా ఏ పరిచయం పెరుగుతుందో నీకు యూ నెవర్ నో, అన్ని సినిమాలు చేస్తూ పోవాలి, అప్పుడే పరిచయాలు పెరుగుతాయి అని చెప్పారు ఆయన. విచ్ ఇస్ వెరీ గుడ్ కదా, ఆయన చెప్పింది 100% ఫాలో అవుతాను నేను. కాదు, నాకు డౌట్ ఏంటంటే అంత పెద్ద స్టార్ హీరో కదా, సెట్ లో వచ్చినప్పుడు ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోవడం అట్టేముండదు? ఏముండదు. ఆయన సెట్కి వచ్చిన తర్వాత అందరినీ పలకరిస్తారు, అందరితో మాట్లాడతారు. ఎవరైనా సెట్లో కనపడకుంటే పిలిచి మరీ అడుగుతారు, ఏమైంది తను లేడు ఈరోజు, తను రాలేదు ఈరోజు. 100% ఎవ్రీథింగ్ ఆయన ప్రతి ఒక్కరు నోటీస్ చేస్తాడు. నోటీస్ చేసి ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని అంటే గుడ్ బ్యాడ్ అడుగుతారు, తిన్నారా లేదా. జనరల్లీ మనం అంటాంగా కలిసి కూర్చున్నప్పుడు సరే బ్రేక్ఫాస్ట్ అయిందా, అలా కాకుండా గుడ్ బ్యాడ్ కూడా తెలుసుకుంటారు ఆయన. ఓకే, ఆయనకు టైం ఉంటే, షార్ట్ గ్యాప్ ఉంటే మాత్రం గుడ్, ఎవరి లైఫ్లో గుడ్ ఉంది, ఎవరి లైఫ్లో బ్యాడ్ జరుగుతుంది అన్నీ తెలుసుకుంటారు.
అంత 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 అంటే హీ షోస్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీ ఇంటర్వ్యూలో నేను చూస్తున్నప్పుడు, పాత ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మీరు చాలా ఫ్రీక్వెంట్గా మన ఓల్డ్ యాక్టర్స్ అంటే చాలా గొప్ప వాళ్ళ పేర్లు చెప్పారు. రాళ్ళపల్లి గారు, కోట గారు, వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తారు. నూతన్ ప్రసాద్ గారు, గొల్లపూడి మారుతిరావు, అవును, రంగనాథ్ గారు, వీళ్ళందరి ప్రస్తావనలు తీసుకొచ్చారు మీరు. ఎస్విఆర్, ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్. అంటే వాళ్ళందరినీ ఏ ప్రాస్పెక్టివ్ లో ఫాలో అవుతారు మీరు? అంటే ఇప్పుడు మన తెలుగులో అంత బంచ్ ఆఫ్ యాక్టర్స్ లేరు, కానీ మన తెలుగు ఎప్పుడు ఫుల్ ఆఫ్ యాక్టర్స్. అవును, గ్రేట్ యాక్టర్స్. మీరు ఒక లాస్ట్ 20-25 years తీసుకుంటే గ్రేట్ యాక్టర్స్, అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలిగే యాక్టర్స్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా. ఇప్పుడు రాళ్ళపల్లి గారు, ఆయన విలన్గా చేశాడు అన్వేషణ సినిమాలో, ఆయన ఫాదర్గా చేశారు, ఆయన తాతగా చేశారు, ఆయన కామెడీ చేశారు, ఆయన విలన్, ఎవ్రీథింగ్. నూతన్ ప్రసాద్ గారు సేమ్, కోట గారు సేమ్, గొల్లపూడి మారుతిరావు సేమ్, ఇప్పుడు చెప్పిన పేర్లు, మల్లికార్జునరావు గారు. అంటే ఈ బంచ్ ఆఫ్ యాక్టర్స్ మనకి ఇప్పుడు మిస్ అవుతున్నాం మనం. సో ఐ ఫీల్ ఇలాంటి మళ్ళీ మన తెలుగులో అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ రావాలి. మనకంటూ మన ఓన్ యాక్టర్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్ కైనా ఫిట్ అయ్యే యాక్టర్స్ ఉండాలి అనే నాకు చాలా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకంటే మేము గ్రూపుల్లో మాట్లాడుతుంటాం కదా, అన్న ఎవరు ఇవ్వట్లేదన్న, తెలుగు వాళ్ళని పిలవట్లేదన్న, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, బాగా తెలుస్తూ ఉంటుంది మాట్లాడుకున్నప్పుడు. కొంతమందికి వస్తున్నాయి అవకాశాలని. సో అలా ఇప్పుడు లేరు అని నా ఫీలింగ్. నేను వాళ్ళని ఐడల్గా ఫీల్ అవుతాను నేను. ఓకే, వీళ్ళు నా ఐడల్స్, వీళ్ళలాగా చేయగలగాలి మనం లైఫ్లో. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పండించగలగాలి, ఏదైనా చేయగలగాలి స్క్రీన్ మీద. మోహన్ బాబు గారు, ఆయన ఏం చేయలేదు, ఆల్రౌండర్ కదా ఆయన ఏం చేయలేదు అలా. సో ఐ ఫీల్ అలాంటి వాళ్ళు రావాలి, మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఊపు రావాలి మన తెలుగు యాక్టర్స్ గారు. ఏదో నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సార్, మామూలుగా ఒక 12-13 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, రైటర్గా, యాంకర్గా. చాలామంది యాక్టర్స్ని కానీ సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటాను. వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పేర్లన్నీ చాలామంది యాక్టర్స్కి తెలియదు. నేను అసలు ఒక్కోసారి షాక్ అయిపోతుంటాను. మీరు వాళ్ళందరి గురించి అంత అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు నాకు ముచ్చటేసింది. అంటే ఇప్పుడు చూస్తే మన స్క్రీన్ మీద వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు జంధ్యాల గారి సినిమాలు తీసుకోండి, ఒక రాజప్రసాద్ గారు, జంధ్యాల గారి కాంబినేషన్లో వీళ్ళందరూ లేకుంటే ఎక్కడ ఫుల్ ఫీలింగ్ ఉండేది సినిమా? అంతే కదా, మొత్తం సినిమా ఫీల్ చేసి ఆ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు ఒక వంశీ గారి సినిమాలు తీసుకున్నాం, వంశీ గారి సినిమాల్లో లేకుంటే ఇప్పుడు మీరు ఒక రామ్ గోపాల్ వర్మ గారు కల్ట్ సినిమాలు చేశారు. ఆయన కల్ట్ చేసిన సినిమాల్లో కోట గారు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, కామెడీ, ఆయన కామెడీ విలన్. బ్రహ్మానందం గారు ఏది మన అనగనగా ఒక రోజు సినిమాలో. అంటే మన యాక్టర్స్ సో బ్యూటిఫుల్, యూ క్యాన్ డూ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనం వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ చేసి వాళ్ళతో కొత్త చేయించగలిగితే యూ కెన్ డూ మ్యాజిక్. కరెక్ట్.